హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ చాలా ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది అని చెప్పవచ్చు. మాజీ బిగ్ బాస్ ఛాంపియన్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి ఈ వారం కెప్టెన్సీ టాస్క్ని ముందుకు తీసుకుపోతున్నారు అని చెప్పవచ్చు. ఇక ఇందులో భాగంగానే తాజాగా బిగ్ బాస్ హౌస్లోకి దేత్తడి హారిక ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అదే సీజన్కి చెందిన దేత్తడి హారిక ఈరోజు కెప్టెన్సీ టాస్క్ని ముందుకు తీసుకుపోవడానికి ఎంట్రీ అయితే ఇచ్చింది. ఈ సమయంలో హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే అందరూ కూడా దేత్తడి హారికను ముట్టు చుట్టి, సో అసలు మేము ఎలా గేమ్ ఆడుతున్నాము, మా పైకి ఏమైనా కొన్ని ఇన్పుట్స్ ఇస్తావా అంటూ అందరూ అడుగుతుంటే హారిక ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ ఉంది. ఈ సమయంలో హారిక కాసేపు తనుజతో ఒంటరిగా మాట్లాడటం అయితే జరిగింది. తనుజ గేమ్ గురించి మాట్లాడుతూ, తనుజ గారు మీరు గేమ్ అయితే చాలా సూపర్గా ఆడుతున్నారు, మీ స్ట్రాటజీస్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి, ఎవరి ఊహలకి అందని విధంగా మీరు స్ట్రాటజీస్ వేస్తూ మీతో ఎక్కువ గొడవ పడకుండా అందరినీ కంట్రోల్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు, అదైతే సూపర్. అయితే ఎటొచ్చి మీకు ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అలాగే ఎవరితో అయినా మాట్లాడే సమయంలో ఒక్కొక్కసారి నోరు జారుతున్నారు. సో ఈ రెండు కూడా మీరు కరెక్ట్ చేసుకోండి అంటే అవి కరెక్ట్ చేసుకునేదానికి నేను ట్రై చేస్తున్నాను హారిక గారు. మీరు కూడా అవే చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. నేను ఈ మధ్య కొంచెం కంట్రోల్లోనే ఉన్నాను అంటే ఇంకొక 3 వారాలు ఇలాగే కంట్రోల్ చేసుకొని నోరు జారకుండా మీ ఆటను మీరు ఆడితే ఇక మిమ్మల్ని ఆపే శక్తే లేదు అంటూ ఇండైరెక్ట్గా నువ్వే కప్పు తీసుకొని బయటకు వచ్చేస్తావు అనేసి హారిక అయితే చెప్పింది. ఏదేమైనా కూడా దేత్తడి హారిక లోపలికి వెళ్ళగానే తనూజకి పూర్తిగా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చి తనూజ నుంచి అంటే హారిక నుంచి తనూజకి కూడా మంచిగా ఇన్పుట్స్ అయితే లభించాయి. అలాగే హారిక రీతుతో కూడా మాట్లాడుతూ, రీతు నీకు నేను ఒక్కటే చెప్తున్నాను, నీ బాండింగ్స్ బొంద ఇవన్నీ కూడా పక్కన పెట్టి గేమ్పై ఫోకస్ చేయంటూ హారిక ఒక్క ముక్కలో రీతు గురించి అయితే చెప్పి పడేసిందని చెప్పాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.